శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన డీనా మిరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మనం సీతాయనం చదువుకుంటున్నాము. సీతామాత అడవికి వెళ్తూ మీరు ఇక్కడే ఉండాలి, మీరు కైకేయి మాతను అందరినీ చూసుకోవాలి అని చెప్తుంది. ఇంకా అందరూ కైకేయి మాత ఏమో ఒక రూమ్లో ఉండి ఆమె కూడా ఎంతో దుఃఖంతో, ఎంతో పశ్చాత్తాపంతో, కోపంతో ఉంటుంది. వీళ్ళు అన్నం పెట్టినా తినదు. అలాంటిది అప్పుడు సీతామాత చెప్పిన ఆమె మాట కట్టుబడి అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా ఆమె దగ్గరికి వెళ్ళరు. అట్లా వీళ్ళు ఆమెకి చిన్నగా దగ్గర అవుతారు. మహారాజుకేమో అనారోగ్యం ఉంటుంది. బాగా అనారోగ్యం నుంచి ఆయన ఏం బయటపడలేకపోతాడు. తర్వాత మిగిలిన మహారాణులిద్దరేమో ఆయన అనారోగ్యం విషయంలో ఆయన్ని చూసుకుంటూ కైకేయి మాతని వాళ్ళేం పట్టించుకోరు. ఆమె భోజన విషయాలు వాళ్ళు అసలేం పట్టించుకోలేదు. అవి అన్నీ మీనాక్షికి చూసుకుంటుంది. మాత నన్ను అభ్యర్థించి ఉండకపోతే, అంటే సీతామాత ఆమెకి ఇంతగా చెప్పకపోతే ఈ స్థాయిలో నేను సేవ చేసి, అంటే మా మాతని అడవులకు పంపించింది అనే బాధ కదా తినకు కూడా. అందుకని తన్ను కూడా చూసేది కాదనమాట. అంటే అంత కోపంగా, అంత ద్వేషంతో ఉన్న వాళ్ళని కూడా ప్రేమతో చూడాలి, ప్రేమతో వాళ్ళకి సేవ చెయ్యాలి అనేది సీతామాత మీనాక్షికి నేర్పించింది. అట్లా ఆమె సేవ చేస్తూ ఉంటుంది. ప్రతి ఉదయము ఆమె తలుపు కొట్టి బయట పిలిచి ఆహారం అందిస్తూ ఉంటుంది. చాలా గంటల తర్వాత నేను వచ్చిన ఆమె దానిని తీసేది కాదు. ఒకానొక రోజు తలుపు తీసి ఉన్నట్లు అనిపించి నేను జాగ్రత్తగా లోపలికి చీకటిగా ఉన్న గదిలోకి ప్రవేశించాను. నేను చుట్టూ చూశాను. ఆ గది మహారాణి పూర్తిగా గందరగోళంగా కనిపించారు. ఆ క్షణంలో నేను ఆమె చేసిన పనులన్నింటినీ మరిచిపోయాను. మొదటిసారిగా నా హృదయంలో ఆమె పట్ల కరుణ ప్రవహించింది. అయితే మరీ దగ్గరగా వెళ్ళటానికి భయపడి కొంత దూరంలో ఉన్నాను. సోమ సూచించినట్టు నా కళ్ళు కిందికి దించుకున్నాను. మహారాణి నన్ను దగ్గరకు రమ్మని పిలిచింది. ఆమె నన్ను గుర్తుపట్టినట్టు కళ్ళు చికిలిస్తూ, ప్రతిరోజు నాకు భోజనం తెచ్చేది నువ్వేనా అని అడిగింది. నేను తల ఊపాను. ఎవరు నువ్వు? కొత్త పరిచారకురా? నాకేం చెప్పాలో తెలియలేదు. నేను ఇంకా అయోధ్యకు కొత్త అయినప్పటికీ నన్ను నేను కొత్త పరిచారికను అనుకోను. హఠాత్తుగా నేను ఎవరో ఆమె గుర్తించింది. సీతతో మిదులకు వచ్చిన పరిచారకుల్లో ఒకదానివి కదూ అని అడిగింది. నేను తల ఊపాను. అయితే నువ్వు నా భోజనం పట్ల ఎందుకు శ్రద్ధ వహిస్తున్నావు? నేనేం చేశానో అసలు నీకు తెలీదా? మీరు మీ రాణిని వదిలి ఉండటానికి కారణం నేనేనని నీకు తెలియదా? ఆమె కంఠం విసురుగా, కోపంగా, నిర్లక్ష్యంగా ఉంది. నేను భయంతో వెనుకకు జరిగాను. మహారాణి, నేను రాజకుమారి సీత సూచనలను అనుసరిస్తున్నాను అని బదులు చెప్పిందనమాట. ఆమె నిర్ఘాంతపోయినట్టు కనిపించింది. ఆ తర్వాత ఏడుస్తూ నన్ను వదిలిపెట్టేసేయండి అంది. నాకు అంత ధైర్యం ఎలా వచ్చిందో తెలీదు, కానీ ఈ మాటలు నా నోటి నుంచి వచ్చాయి. మహారాణి, దయచేసి నన్ను గది శుభ్రం చేయనివ్వండి. మీరు స్నానం చేయటంలో, దుస్తులు మార్చడంలో సహాయం చేయనివ్వండి ఆమె అన్నప్పుడు ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆ గది చాలా రోజులుగా మూసించటం వల్ల అది స్మెల్ వస్తుంది. కానీ ఆమె మళ్ళీ నన్ను వదిలిపెట్టు అని అరవగానే నేను గబగబా యువతలకు వచ్చేసాను. నా నరాలన్నీ చెదిరిపోయినట్టయ్యాయి. వణికిపోతూ నేను మాత యొక్క పవిత్ర జ్వాల వద్దకు వచ్చాను. ఈమెలో కరుణ వచ్చింది. ఆమెను ప్రేమించే మనస్తత్వం వచ్చేసింది. మాత చెప్పింది నేను పాటించాలి అని ఆమె దగ్గరికి వెళ్తే ఆమె ఇంకా పశ్చాత్తాపంతోనే ఆమె ఉందన్నమాట. నన్ను వదిలిపెట్టేసేయి, దూరంగా వెళ్ళండి అంది. ఇంకప్పుడు మాత జ్వాల దగ్గరకు వచ్చింది. మాత, నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను, నేను చేయగలిగిందంతా చేస్తున్నాను, కానీ ఆమె దగ్గరికి నేను చేరలేకపోతున్నాను అని ఆ జ్వాలకి చెప్తుందనమాట మీనాక్షి. ఆమె కళ్ళలో నీళ్లు కారుతున్నాయి. నేను వాటిని తుడుచుకున్నాను. అప్పుడే నాకు నువ్వు మాత కోరికను పూర్తి చేస్తున్నావు అని సోమ ప్రశాంత స్వరంతో అనటం వినపడింది.
ఆమె కిరాతకురాలు, విషంతో నిండింది. నేను సోమతో కళ్ళు తుడుచుకుంటూ చెప్పాను. అయితే మాత నన్ను ఆమెకు సేవ చేయమని ఎందుకు చెప్పారో నాకు తెలియదు. ఆ కారణానికే అవును, ఆమెలో విషం ఉంది, సందేహం లేదు. కానీ మాత మనల్ని ఆమెలో నుంచి ఆ విషం కోల్పోయేలా చూడమంది. ఆ విషయం కోల్పోయా ఎలా చూస్తుంది? ప్రేమ మాత్రమే ఆ పని చేయగలదు. ఆమె సేవకురాలు వెళ్ళగొట్టబడింది. మందిరంలో వేరే ఎవరో ఆమె వద్దకు వెళ్ళరు. ఎవరో ఒకరు ఆమె పట్ల శ్రద్ధ వహించకపోతే ఆమె ఆకలితో మాడిపోతుంది. మీనాక్షి, ఆ పని నేను సంతోషంగా చేస్తాను. నీ నుంచి ఆ బరువును నేను తీసుకుంటాను. నేను తల పంకించి మాత నాకు ఇచ్చిన ఏ పన్నైనా స్వీకరించటంలో నేనెన్నడూ ఓడిపోలేదు. ఇప్పుడు ఓడిపోతే నేను ఆమె ముఖం ఎలా చూడగలను? కానీ నువ్వు ఆమెను చూసినట్లయితే తల దువ్వుకోకుండా, స్నానం చేయకుండా, అస్తవ్యస్తమైన దుస్తులతో ఆమె పిచ్చిదానిలాగా కనిపిస్తుంది. ఆ గది మురికి పట్టి ఎంత చిందరవందరగా ఉందో. ఆమె దానిని శుభ్రం చేయనివ్వదు. ఏం చేయాలో నాకు పాలుపోవటం లేదు. విషయమంతా వివరించేసరికి సోమ ముఖంలో కరుణ కదలాడింది. పాపం, నిజంగా ఆమెకు మతిపోయింది. నేను ఆమెను ఏమీ అనలేను. అపరాధ భావం ఆమెను ముంచెత్తుతోంది. ఆమె సమక్షంలో నీకు సహనం, ఓర్పు కావాలి. మాత చెప్పేది అదే కదా. నేను తల ఊపాను. సోమ నా చేతిలో చెయ్యి వేసి, మీనాక్షి, నువ్వు వణికిపోతున్నావు. భయం నిన్ను లోబరుచుకుంది. ఇంతకుముందు ఎన్నడూ నేను ఇలా భయపడలేదు సోమ. నేను నదిలో మునిగిపోతున్నప్పుడు కూడా నా జీవితం వదిలి వేయటానికి సిద్ధపడ్డానే కానీ భయపడలేదు. ఈ విధమైన అనుభవం నాకు తెలియదు. ఈ గదిలో చీకటి ఉంది. ఆ చీకటి నిన్ను భయపెడుతోంది. ఇప్పుడు ఈ రాజమందిరంలోనే చీకటి నడయాడుతోంది. జరిగిన దాని వల్ల వచ్చిన చీకటి. కానీ మనందరం దానిని ఎదుర్కోవాలి. ఆమె ఆగి మళ్ళీ కొనసాగించింది. ఆ చివరి రాత్రి మీరందరూ మాతను వదిలి వెళ్ళిన తర్వాత ఆమె ఇంకొన్ని సూచనలు ఇస్తుందేమోనని మరీ కొంచెం సేపు మాతతో ఉన్నాను. నేను రాబోయే ముందు జరగబోయే దాని పట్ల నీకు భయం వేస్తోందా అని అడగగా ఆమె ఏం చెప్పిందో తెలుసా? నేను తల అడ్డంగా ఊపాను. ఇవే ఆమె మాటలు. నేను వాటిని ఎప్పటికీ మర్చిపోను సోమ. ఈ మానవ శరీరానికి భయం కోల్పోవటం తెలుసు. అదేవిధంగా ధైర్యం, సాహసం, నమ్మకం కూడా తెలుసు. అది తాను ఎదుర్కొనే నిరోధాలన్నింటినీ అధిగమించగలదు. తండ్రి గారి దగ్గర నేను పొందిన జ్ఞానాన్ని ఉపయోగించే సమయం వచ్చింది. ఋషుల ఆశీర్వాదం ఫలించే సమయం కూడా. ఈ మాటలు నా వణుకును నెమ్మదింపజేశాయి. తరువాత సోమ జనక మహారాజు మనల్ని కూడా ఆశీర్వదించారు. ఆయన చివరి ఆశీర్వచనం నీకు గుర్తులేదా? మనని సురక్షితంగా ఉంచటానికి అదొక్కటే చాలు. ఇక్కడ మనం భయపడవలసింది ఏమీ లేదు. సరే, నేను భోజనం తేవటం కొనసాగించాను. తలుపు గడియ వేసి ఉన్నట్టయితే దానిని బయటే పెట్టి వెళ్ళేదాన్ని. అది కొంచెం తెరిచి ఉన్నా నేను లోపలికి వెళ్ళి ఆమె బల్ల పక్కన పెట్టేదాన్ని. కొన్ని రోజులు గడిచాయి. ఒకానొక రోజు నేను లోపలికి వెళ్ళినప్పుడు ఆమె, నువ్వు ఇప్పుడు గది తుడవవచ్చు అంది. నేను ఆమె వైపు చూసి ఆమె పూర్తి స్పృహలోకి వచ్చిందని గ్రహించాను. ఆమె సమక్షంలో నేను పిరికిగా ఉండేదాన్ని. అన్న మాటను కాదనను. మహారాణి, మీరు స్నానం చేయటంలో కూడా సహాయం చేస్తాను అని అడిగింది. ఆమె తల ఊపింది. అక్కడి నుంచి ఆమెకు నా సేవ మొదలైంది. అయితే మేమిద్దరం చాలా తక్కువ మాట్లాడుకునేవాళ్ళం. కొన్ని నెలల తర్వాత మందిరంలోకి నూతన పరిచారిక వచ్చింది. మహారాణి కైకేయి సేవా బాధ్యతలు ఆమెకు అప్పజెప్పబడ్డాయి. నాకు బరువు దించబడింది. సోమ ఆ వార్త చెప్పటానికి నా వద్దకు వచ్చింది. అయితే ఇక నేను అక్కడ అవసరం లేదా అని అడిగాను, కొంత సంకోచంతో. జై శ్రీరామ్.